Hello guys, welcome back to our YouTube channel. Hope you all are doing great. Enjoying watching our vlogs. చాలా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాం మనము. సో వెళ్ళి ఒకవేళ మీరు చూడకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజు అయితే మనము హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ కేరళ వెళ్తున్నాం. అండ్ కేరళ అనగానే అందరూ అలపి, వర్కల, వాగమన్ ఇవే అనుకుంటారు. కానీ అది కాదు, మనం అయితే ఒక బ్యూటిఫుల్ కోస్టల్ లొకేషన్ కి అయితే వెళ్తున్నాము. కన్నూర్ అనే ప్లేస్. కన్నూర్ అంటే చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఇది లెస్ ఏమంటారు ఎక్స్ప్లోర్ ప్లేస్ అన్నమాట. సో దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఓన్లీ కన్నూర్. సో కన్నూర్ లో మనం ఏం చేస్తాం, ఎక్కడ ఉంటాం, ఏం తింటాం, ఏమేమి చూడబోతున్నాం, ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో అన్ని క్యాప్చర్ చేస్తాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మేము 4 రోజులు ట్రిప్ వెళ్ళినా కూడా 4 బ్యాగులు ఉంటాయి అనమాట. మాకు 2 గ్యాడ్జెట్ బ్యాగులు, 2 నార్మల్ సూట్ కేసులు. సో ఇప్పుడైతే ప్యాకింగ్ చేస్తున్నాడు బాలాజీ, ట్యాగ్ చేస్తున్నాడు అనమాట ప్రింట్ తీసి. సో లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేద్దాం. సో హైదరాబాద్ నుంచి కన్నూర్ వెళ్ళడానికి ఓన్లీ ఒకటే ఫ్లైట్ ఉంటుంది డైలీ, ఇండిగో ఫ్లైట్ అనమాట. సో 1 hour 45 minutes డ్రైవ్ ఉంటుంది అనమాట. మీరు ముందే టికెట్స్ బుక్ చేసుకుంటే 5,000 per person పడుతుంది అనమాట. లేదు లేట్గా బుక్ చేసినా కూడా మీకు మ్యాక్స్ 7,000 to 8,000 అంతకన్నా ఎక్కువైతే ఉండదు ఫ్లైట్ కాస్ట్. అండ్ ఏంటంటే మీరు ఇంత లాంగ్ డిస్టెన్స్ రోడ్ ట్రిప్ వెళ్ళేదానికన్నా ఆల్మోస్ట్ 16 to 18 hours డ్రైవ్ అనమాట. సో అందుకని పీస్ఫుల్గా మీరు ఫ్లైట్ అయితే ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. సో ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్ ఫ్లైట్స్కి అయితే మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది డిజి యాత్ర. సో మనం జస్ట్ బోర్డింగ్ పాస్ స్కాన్ చేస్తే మనం డిజి యాత్ర లైన్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. క్విక్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది ఈ ప్రాసెస్ అయితే. సో మీరు కూడా ఒకవేళ డిజి యాత్ర చేసుకోకపోతే డిజి యాత్ర చేసుకోండి, ఈజీ అనమాట. అండ్ ఆల్సో మనము ఇంటర్నేషనల్లో కూడా ఇమిగ్రేషన్ ప్రాసెస్ చూపించినాం ఎట్లుంటుంది ఏంటి అని. సో ఇది కూడా చాలా క్విక్ ప్రాసెస్. ఒకవేళ మీకు తెలియకపోతే కమెంట్ చేయండి, వీ విల్ లెట్ యూ నో. ఇప్పుడైతే మనం బోర్డింగ్ పాస్ స్కాన్ చేసేసి వెళ్ళిపోదాం లోపలికి. చెక్ ఇన్ చేయాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ అంటే ఈ బ్యాగ్ నా బ్యాగు అన్నీ చేసేసరికి డూల్ తీరిపోయింది. 7 బాస్కెట్స్లో పెట్టించినాం మనం మొత్తం స్టఫ్. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉన్నాం మనము. వచ్చేది లేటు, మళ్ళీ మీదికి వెళ్ళి ఇది ఒక చెక్కింగ్ అనమాట. సో టైం ఎంత ఫాస్ట్గా అయిపోద్ది అంటే ఎయిర్పోర్ట్లో. ఇప్పుడైతే మన గేటు పోయి 1:22 ఆల్మోస్ట్ ఎండ్కి వెళ్ళాలన్నమాట. అది ఇంకొక ఛాలెంజ్. మళ్ళీ బేసిక్గా ఏ ఎయిర్పోర్ట్ పోయినా కూడా చాలా చిరాకు అనిపిస్తుంది. కాకపోతే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే మస్తు పీస్ఫుల్ ఉంటుంది అనమాట. ప్రశాంతంగా వచ్చి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి, లంచ్ చేసి, డిన్నర్ కూడా చేసి హ్యాపీగా ఫ్లైట్లు ఎక్కొచ్చు. అంత నీట్గా అంత బాగా మెయింటైన్ చేస్తారు అసలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్. మస్తు అనిపిస్తుంది నాకు. అంటే ట్రావెల్ చేయాలి అనే ఫీల్ వస్తుంది అనమాట ఎయిర్పోర్ట్ రాగానే. కొన్ని ఎయిర్పోర్ట్స్ అయితే చాలా టైర్డింగ్ ఉంటుంది. అరే ఏంది ఎక్కడ ఏంటిది అసలు ఏమో అప్డేట్స్ ఉండవు అనమాట. సో నైస్, హ్యాపీ టు బీ హైదరాబాదీ. మనం ఏ ట్రిప్కి వెళ్ళినా యాజ్ యూజువల్ స్టాప్ నీలోఫర్లో అయితే ఛాయ్ తాగి ప్రశాంతంగా ఓ బ్రేక్ తీసుకొని అయితే వెళ్తాం అనమాట. సో రైట్ నా మనం అయితే నీలోఫర్లో ఉన్నాము. సో డొమెస్టిక్ సైడ్ కూడా నీలోఫర్ ఉందని నాకు ఈరోజే తెలిసిందనమాట. సో ఈరోజు అయితే మనము మంచి చక్కటి టీ తాగేసి స్టార్ట్ అయిపోదాం. సో థ్యాంక్ యూ. తాగుతావారా? చీయర్స్ కొట్టకుండా. ఎంత గలీజ్ వెళ్ళరా నువ్వు. పట్టు చీయర్స్. చాయ్ గ్లాస్ లోకి వచ్చిన తర్వాత చీర్స్ ఉండదు. అండ్ ఆల్సో మన పన్నీర్ టిక్కా కూడా వచ్చింది. శాండ్విచ్ ఎట్లుంది? మనం ఎప్పుడు నిలోఫర్లో ట్రై చేయలే కదా, ఇది బాగుందా టేస్ట్? రైట్ నా బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం చాలా ఫాస్ట్గా తినేసేసి వచ్చినాం అనమాట. గేట్కి ఆపోజిట్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ అయింది. సో బోర్డింగ్ ఫైనల్గా బోర్డింగ్ టైంకి వచ్చినాం. ఎంత చిన్నగా ఉంది చూడండి, కింద టైర్లు తాకుతున్నాయి ఆల్రెడీ. భలే ఉంది అసలు, నైస్. అక్కడ నుంచేమో లగేజ్ ఎక్కిస్తున్నారు, ఇక్కడ నుంచేమో మనం ఎక్కాలన్నమాట. అంత చిన్న ఫ్లైట్ ఇది. భలే ఉంది అసలు ఫ్లైట్ మాత్రం, మస్తు క్రేజీగా ఉంది. చిన్న ఫ్లైట్, చిన్న అంటే చిన్నగా ఉంది అసలు, చిన్నగా ఉంది. ట్రాఫిక్ జామ్. గుడ్ ఈవినింగ్. అచ్చా ఏంట్రా ఇది? ఫ్లైట్లో మినీ వర్షన్ ఎంత చిన్న ఫ్లైట్ వెళ్తారు, నడవడానికి జాగా లేదు. 16 इस विमान में ईंधन भरने की प्रक्रिया चल रही है. कृपया अपनी सीट पर बैठे. थैंक यू. कंपार्टमेंट
ఫైనలీ ల్యాండెడ్ ఇన్ కన్నూర్. సూపర్ హాట్గా ఉంది. లెట్స్ గో. యా, ఇదే మన బుడ్డ ఫ్లైట్ వచ్చింది. బాగుంది కదా. సో ఇప్పుడు వెళ్ళి బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో మనమైతే కార్ బుక్ చేసినాం. సో కార్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. అసలు ఏమన్నా వెల్కమింగ్ ఉందా? పెయింటింగ్ క్రేజీ ఉంది. వెల్కమ్ టు కన్నూర్. ఎయిర్పోర్ట్ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు చూడండి. అందరికీ ట్రాలీలు పెట్టారు బెల్ట్ పక్కన. నైస్. అక్కడ వరకు క్రేజీ నైస్ పీపుల్. సో రైట్ నో మనమైతే మన లగేజ్ అంతా పికప్ చేసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే వెళ్ళి మన వెహికల్ అయితే పికప్ చేసుకోవాలి. మేమైతే సెల్ఫ్ డ్రైవ్ కార్ బుక్ చేసుకున్నాము. ఈ వెహికల్ వచ్చేసి మనము ఇండస్ గో అనే కార్ రెంటల్ నుంచి బుక్ చేసామన్నమాట. ఇవంతా ప్రాసెస్ మనం ఇంట్లో నుంచే 2-3 days బ్యాక్ ముందు మన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ పేమెంట్ అంతా ప్రాసెస్ చేయాలన్నమాట. సో వాళ్ళు వచ్చి మనకి ఎయిర్పోర్ట్లో లొకేషన్ ఇవ్వాలి. పికప్ అండ్ డ్రాప్ లొకేషన్ ఎక్కడ అని. ఒకవేళ మనం ఎయిర్పోర్ట్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్కి వచ్చి మనకు వెహికల్ అయితే ఇస్తారు. సో వెహికల్ తీసుకొని మంచిగా కిలోమీటర్స్ లిమిట్ ఉంటుంది అనమాట. ఒకవేళ కిలోమీటర్ ఎక్సీడ్ అయితే మళ్ళీ 9 rupees ఏమో ఛార్జ్ చేస్తారనమాట. సో ఆ ప్రాసెస్ అంత ఉంటుంది. సో రైట్ నా మన వెహికల్ అయితే ఆల్రెడీ డ్రైవర్ తీసుకొని వచ్చిండనమాట. సో వెళ్ళి పికప్ చేసుకుందాం. సో మన వెహికల్ అయితే వచ్చిందనమాట. స్విఫ్ట్లో ఆటోమేటిక్ పెట్రోల్ తీసుకున్నాం. సో ఇక్కడిక్కడే కదా లోకల్ గల్లీలు తిరగడం కష్టమవుతుంది అని చెప్పేసి చిన్న వెహికల్ తీసుకున్నాం అనమాట. సో మీరు కూడా సెల్ఫ్ డ్రైవ్ కార్ బుక్ చేసుకోవాలనుకుంటే క్విక్గా ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇండస్ గో కార్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా డిఫరెంట్ సిటీస్ చూపిస్తుంది. దెన్ మీరు కార్ ఏ సిటీలో తీసుకుందాం అనుకుంటున్నారో ఆ లొకేషన్ సెలెక్ట్ చేయాలి. అండ్ పికప్ ఎక్కడ కావాలో ఆ ప్లేస్ కూడా క్లిక్ చేయాలి. మనమైతే కన్నూరు సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఎయిర్పోర్ట్లో తీసుకుంటాం కాబట్టి కన్నూరు ఎయిర్పోర్ట్ ప్రిఫర్ చేసాము. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ వచ్చేసి డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డేట్ నుంచి ఏ డేట్కి కావాలి అని. అండ్ టైమ్ అండ్ ఎండ్ టైం కూడా సెలెక్ట్ చేసి డన్ కొట్టాక యూ విల్ గెట్ లాడ్ ఆఫ్ ఆప్షన్స్. ప్రైజెస్ ఏంటి, కిలోమీటర్స్ ఎంత రేంజ్ ఉంటుంది అని చెప్పేసి. సో యూ కెన్ సెలెక్ట్ ఫ్రమ్ దట్ 240 kilometers, 480, 960 అలా చూస్ చేసుకోవచ్చు అనమాట. విత్ ఆర్ వితౌట్ ఫ్యూయల్ కూడా వాళ్ళు ఇస్తారు ఒకవేళ మీరు ఆప్షన్ కూడా చూస్ చేసుకుంటే. సో బుక్ నౌ అని కొడితే వెరిఫికేషన్ చేయాలి. సో ఫైనల్గా ప్రైస్ చెక్ చేసుకొని యూ నీడ్ టు ప్రొసీడ్ ఫర్ ద పేమెంట్. సో ఇట్లా మీరు కంప్లీట్ ప్రాసెస్ చేసేసిన తర్వాత మీరు ఎక్కడ డెలివరీ అడుగుతారో అక్కడైతే మీ వెహికల్ అయితే డెలివరీ అవుతుంది మీరు చెప్పిన టైంకి. అది వితిన్ 5 minutesలో మనకి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి మనకి వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో కార్ రాగానే ఫస్ట్ చేసే పని మనం వీడియో తీసుకోవాలన్నమాట. సో వీడియో తీసుకొని ఏదైనా లైన్స్ ఉన్నా, స్క్రాచెస్ ఉన్నా మళ్ళీ మనము ఏమంటారు క్లెయిమ్ చేసేటప్పుడు మనకు ముందే ఉందా లేకపోతే తర్వాత అయిందా అనేది చెప్పి చూడడానికి ప్రూఫ్ అనమాట. సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియో అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. వెహికల్ లేకపోతే తిరగడం కష్టం. ఆన్ డ్యూటీ. ఎక్కడ వెళ్ళినా డ్రైవింగ్ క్లాసెస్. యా. సో మనం బుక్ చేసిన స్విఫ్ట్ పెట్రోల్ ఆటోమేటిక్ అనమాట. ఇదైతే మనకు అప్రాక్సిమేట్లీ విత్ ట్యాక్సెస్ 15,000 పడింది 4 daysకి. సో ఎయిర్పోర్ట్ నుంచే పికప్, ఎయిర్పోర్ట్ నుంచే మళ్ళీ వాళ్ళకి వెహికల్ ఇచ్చేయాలన్నమాట. సో నైట్ తీసుకొని మళ్ళీ నైట్ ఇచ్చేస్తున్నాం. సో 4 days క్యాలిక్యులేషన్లో 15,000 తీసుకున్నారు ఎక్స్క్లూడింగ్ పెట్రోల్. పెట్రోల్ అయితే వాళ్ళు ఇవ్వరు, మినిమమ్ పాయింట్స్ ఇస్తారనమాట. సో మనం నియరెస్ట్ పెట్రోల్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలి, పెట్రోల్ బంక్ వెళ్ళి. అండ్ ఈవెన్ లోపలికి మీరు ఎంటర్ అయిన తర్వాత ఈవెన్ రీడింగ్ కూడా మీరు రాసుకుంటే బెటర్. ఎందుకంటే మనకి రీడింగ్స్ మినిమం 470 ఇస్తారనమాట. తర్వాత నెక్స్ట్ 950 అట్లా వేరే వేరే ఉంటాయి స్లాబ్స్. సో మీరు తీసుకునేటప్పుడు ఒకవేళ మీరు హెవీ యూసేజ్ ఉంటుంది అన్నప్పుడు మాత్రం ఎక్కువ కిలోమీటర్స్ ప్రిఫర్ చేయండి. ఎందుకు అనంటే ఎవ్రీ ఎక్స్ట్రా కిలోమీటర్కి 9 rupees ఛార్జ్ చేస్తారు వీళ్ళు. సో మీరు వెళ్ళే ప్లేసెస్ ప్రతి కాన్ఫిడెంట్ ఉండి ఓకే మాకు 470లో అయిపోతుంది అంటే ఎక్స్ట్రా కిలోమీటర్స్కి మీరు పే చేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు నెక్స్ట్ స్లాబ్కి వెళ్ళి అది కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో మనమైతే ఆటోమేటిక్ తీసుకున్నాం. చూడాలి ఇక్కడ మైలేజ్ ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో వాట్స్ యువర్ నేమ్? Kenz. Okay. So Kenz came to give the vehicle. And what's your name? Abin. Okay. You both are from Kannur, right? Yeah, Kannur. Yeah. Nice. సో చాలా మంచి మాట్లాడుతున్నారు అనమాట. కొంచెం తెలియదు చెప్పండి. అలా ఫ్రెండ్స్ ఉన్నారంట వైజాగ్లో కూడా. సో ఫైనలీ ఇన్ కేరళ మన రోడ్స్కి వచ్చేసినాం. అండ్ మనం సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తీసుకుంటే ఇంకా రోడ్ ఎక్కడ పోతున్నామో తెలియకుండా పోతారట ఫుల్గా. సో రైట్ నౌ మనమైతే కన్నూరులో ఉన్నాం. సో కన్నూరులో ఇప్పుడైతే స్టేకి వెళ్తున్నాం అనమాట. మన ఎయిర్పోర్ట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 hour డ్రైవ్ ఉంది. పయ్యంబల్ బీచ్ అని చెప్పేసి చాలా ఫేమస్ బీచ్ అనమాట. ఆ నియర్ బై స్టే అయితే తీసుకున్నాం ఒక 3 days కోసం.
సో అక్కడ ఉండి అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే రైట్లో వెళ్తున్నాం మనం. ఆన్ ద వేలో ఏదైనా ఫుడ్ పికప్ చేసుకోవాలి, ఎందుకంటే 10 o'clockకి అన్ని క్లోజ్ ఉన్నాయి ఇక్కడ మోస్ట్లీ. సో లెట్స్ సీ. సో రైట్ నౌ మనమైతే దహాబీ మంది అంట కన్నూరులో. సో అక్కడికైతే వచ్చినాము, ఎందుకంటే డిన్నర్ చేసి వెళ్ళిపోదామని చెప్పి. ఆల్మోస్ట్ మనము రీచ్ అయ్యేసరికి లేట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో తినేసి వెళ్ళిపోవాలని చెప్పేసి రైట్ నౌ దహాబీ మండీకి అయితే వచ్చినాం. చూద్దాం అసలు ఇక్కడ ఏమేమి ఫేమస్ ఉన్నాయో. షవర్మాస్ మండీస్ ఉన్నాయి అన్నమాట. సో చికెన్, మటన్, బీఫ్. సో మనం బీఫ్ తినాం కాబట్టి చికెన్ ఆర్ మటన్ ట్రై చేద్దాం. లెట్ ఇది మటన్ సూప్ అంట. సో కాంప్లిమెంటరీగా మనకి ఫస్ట్ ఇచ్చారు, సేమ్ మన దగ్గర మందిలో ఇచ్చినట్టు. హౌ ఇస్ ఇట్? అవునా? ఫైనలీ మన చికెన్ అల్ఫాహామ్ మండీ అయితే వచ్చిందనమాట. స్పెషల్, ఈ రెస్టారెంట్ స్పెషల్ అంట. చాలా స్పైసీ అని చెప్పిన, సో స్పైసీ ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చిండు. చూద్దాం ఎట్లుంటుందో టేస్ట్. చాలా ఐటమ్స్ కూడా ఇచ్చారు వీటితో పాటు. సలాడ్, ఇదేంటి క్యాబేజ్ సలాడ్ అండ్ రైతాస్ ఇచ్చారు అండ్ టమాటో చట్నీ. నైస్. నువ్వు హైదరాబాద్ మిస్ అవ్వద్దని చెప్పి నీకు మండీ తినిపిస్తున్నా ఫస్ట్ డే. డాడీ గంటిచ్చిర్రు. కాంప్రమైజ్ అవ్వద్దు అసలు తిండి విషయంలో. నీ ఫీడ్బ్యాక్ తర్వాత నేను తిందామని వెయిట్ చేస్తున్నాను. సో కేరళకి రావడమే కేరళ స్టైల్ బిర్యానీతో స్టార్ట్ చేస్తాం. యా, బండి రైస్ అది. యాక్చువల్గా ఇది వాళ్ళ స్పెషల్ ఐటమ్ అంట. మంచి ఫ్లేవర్డ్ ఉంది, క్రేజీ ఉంది అసలు రైస్. అవునా? పీస్ కూడా వేసుకుందాం. యా, బేసిక్గా నేను 2 రోజుల నుంచి నాన్ వెజ్ తినలేదు. చాలా టెంప్టింగ్ ఉంది పీస్ చూస్తే మాత్రం. ఇక్కడ మండీ రైస్ కొంచెం డిఫరెంట్ ఉంది, మన దగ్గర ఉన్నట్టు లేదు కదా. టేస్ట్ చూడాలి. ఇప్పుడు టేస్ట్ చూసిన తర్వాత నేను నా రివ్యూ చేస్తాను. స్పైసెస్తోనే రెడీ చేసి ఫ్లేవర్. నువ్వు చూస్తే మిరియాలు, అయ్యో ధనియాలునే డైరెక్ట్. అంత రా ఉంది బేసిక్గా. యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ సోంపు ధనియాలు డైరెక్ట్ వేసేసారు అనమాట. మన దగ్గర సోంపు వేయరు, వీళ్ళు సోంపు వేస్తారు. ఎందుకంటే తిన్నది అరగాలి కదా, అరగకపోతే మన కష్టమవుతుంది. సోంపు. సో ఫైనల్గా ప్రాపర్టీ అయితే రీచ్ అయిపోయినాం. బానూస్ బీచ్ డే. చాలా స్పేషియస్ ఉంది ప్రాపర్టీ. యా, నైస్. ఇదే మన ప్రాపర్టీ. ఫైనల్గా మన రూమ్ చెక్ ఇన్ అయితే అయిపోయింది. మీకు ఒక క్విక్ రూమ్ టూర్ చూపిస్తా. చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ పేరు వచ్చేసి బానూస్ బీచ్ ఎంక్లేవ్ స్టేస్ అని ఉంటుంది అనమాట. ఇది బీచ్ పక్కనే ఉంటుంది. మనం రైట్ నౌ నైట్ చెక్ ఇన్ చేస్తున్నాం కాబట్టి నేను చూపించలేకపోతున్నా. మార్నింగ్ అయితే వ్యూస్ ఎట్లున్నాయో చూపిస్తా. కానీ అసలు ఎంత నీట్గా ఉంది ప్రాపర్టీ అంటే లెట్ మీ షో యూ. సో ఇది మన ఎంట్రన్స్. యాక్చువల్గా ఇది మొత్తం టెర్రేస్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. సో ఇది ఎంట్రన్స్. ఇట్లా లోపలికి వెళ్తే మంచిగా బెడ్ ఇచ్చారు అండ్ ఆల్సో టీవీ యూనిట్. అండ్ ఇటు వస్తే బాల్కనీ నుంచి వ్యూ చూడొచ్చు. సో ఇది బాల్కనీ వ్యూ అనమాట. ప్రశాంతంగా బయటకు చూడొచ్చు. అండ్ మనకి కాస్టింగ్ అయితే అప్రాక్సిమేట్లీ 12,000 చేంజ్ పడింది 3 nights 4 days కోసము. సో అప్రాక్సిమేట్లీ లైక్ 4,000 చేంజ్ అట్లా పడింది. ఎందుకంటే ఇది బీచ్ పక్కనే ఉంది కాబట్టి చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కొత్త ప్రాపర్టీ కూడా. సో ఈ ప్లేస్ని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు కన్నూరు వచ్చినా కూడా ఈ స్టేలో ఉండొచ్చు. చాలా నీట్గా ఉంది అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉంది అన్నమాట. బయట బాగుంది.